మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశిధర్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శశి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మంచి మంచి చిత్రాల్ని మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. సో ఎస్ శశి గారు, ఓవర్ టు యూ. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మమ్మల్ని మా మీద నమ్మకంతో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ సూ ఫ్రమ్ సో మాకు ఫస్ట్ సుప్రీత్ గారితో మాట్లాడటం జరిగింది. ఒక స్టేజ్లో ఇది రీమేక్ అనే ఆలోచనలో కూడా ఉన్నింది, తెలుగు నుంచి చాలా వచ్చినాయి అని. నేను ఒకటే చెప్పిన సుప్రీత్ గారికి, సార్ ఇది ఈ ఒరిజినాలిటీ, ఈ ఇన్నోసెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్, ఇది యాజ్ టీజ్గా తెలుగులో వస్తే చాలా బాగుంటుంది సార్. ఇలాంటిది అంటే ఏదో అంటే మళ్ళీ తెలుగుకి వచ్చేటప్పటికి ఆ ఫ్లేవర్ మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఆ సినిమాకున్న ఆ ఫ్లేవర్ మిస్ అయిపోద్ది ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ఇది తెలుగులో యాజ్ టీజ్గా వస్తేనే బాగుంటుంది. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారండి. ఖచ్చితంగా రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. మార్క్ మై వర్డ్స్, దిస్ సినిమా ఈజ్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సార్ ఈ రాజ్బీ శెట్టి గారు, సార్ పొద్దున కూడా మీ ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే మీరు ఈ సినిమా గురించి మీరు ఎంత ముందుగా ఈ సక్సెస్ని మీరు ముందుగానే దాన్ని కన్సీవ్ చేశారనేది నా ఫీలింగ్ అండి. ఎవ్రీబడి హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ సార్. తర్వాత ఈ సినిమా మేము చూసినప్పుడు మలయాళంలో ఈ జిఎస్ఎం మాల్లో చూశాను, ఇక్కడ పీవీఆర్. కన్నడ చూసినప్పుడు నాకు బేసిక్గా కన్నడం రాదు, బట్ సబ్ టైటిల్స్ని మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదామని వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం సబ్ టైటిల్స్ అవసరం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి భాష రాకపోయినా సబ్ టైటిల్స్ అవసరం అంత మించి లేదండి. ఎందుకంటే ఆ ఫ్లోలో సినిమా అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అద్దిరిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒక థియేటర్లో ఒక 200 మంది చూడొచ్చు, 1000 మంది చూడొచ్చు ఒక్కొక్క స్క్రీన్లో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ లాఫ్ రైట్ కానీ, అసలు పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు కూడా ఎవరు గమనించమండి. అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం, అంతగా ఎంజాయ్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరూ ఇదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మా నవీన్ గారు, రవి గారు ఈ సినిమా తీసుకుంటున్నామని చెప్పినప్పుడు, అన్న అసలు నువ్వు నాకు రాజ్బీ శెట్టి అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి నవీన్ గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా నేను ఈ సినిమాలో అసలు అంటే ఇప్పుడు మీరు ట్రైలర్ ఏమైతే చూసారో, ట్రైలర్కి ఇంకా చాలా ఆర్టిస్టులు ఇంకా దీంట్లో చూపెట్టలేదు, బట్ దట్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. అసలు ఎక్స్ట్రాడినరీ సార్. ఒకప్పుడు ఉండేది ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. అది ఆయన తర్వాత చాలా రోజులు మిస్ అయ్యాము, బట్ ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సార్ ఖచ్చితంగా మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉంటారు సార్. ఇక మీదట కూడా మీరు తెలుగులో కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలి. తప్పకుండా వీ నీడ్ గుడ్ కంటెంట్. అండ్ థియేటర్స్కి కూడా జనం రావాలంటే ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా థియేటర్స్ ఆల్ విల్ బీ వెరీ హ్యాపీ, ఆల్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ టు ద కోర్ అండి. తప్పకుండా ఈ అవకాశం మా మైత్రిని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో వీ విల్ సీ అవర్ హార్డ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత సో నవీన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్ నవీన్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఎన్నో సూపర్ హిట్స్, ఎంతోమంది స్టార్స్ని మనందరి ముందుకి అద్భుతంగా తీసుకొచ్చే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తుందన్నమాట. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ మేము పూలతో వెల్కమ్ చేస్తున్నాం. మైక్ తీసుకుంటా సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. మనకు మనంగా బుక్కెళ్ళి
అందరికీ నమస్కారం అండి. సార్, ట్రైలర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ దట్ సాంగ్ అండ్ ఐ డెంట్ వాచ్ ద ఫిలిం బట్ డెఫినెట్గా ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇట్స్ ప్రూవెన్ పెద్ద హిట్ అయింది మలయాళంలో అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ ఐ ట్రూలీ బిలీవ్ కన్నడ అండ్ మలయాళం Telugu audience will take this movie to next level and good luck to the entire team and good luck to us. Shashi and we all will do what is the best that we can do for this film. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్యాక్ అండి, నవీన్ గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు మన టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఈ చిత్రం గురించే మాట్లాడుకునేలా చేసి అండ్ సూపర్ సక్సెస్ కన్నడ ఆడియన్స్కి అందించి తెలుగులో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ జేపీ తుమినాడ్ గారు. ఐ రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. సో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు టాలెంట్తో పాటు సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని కూడా అనేయాలి మనం. సో ఎస్, వెల్కమ్. శశి గారిని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము మన డైరెక్టర్ గారిని. అండ్ సినిమాలో పాత్రలు గుర్తుండిపోతాయి. పాత్రలు అంత బాగా పోషిస్తే వాళ్ళ పాత్ర పేరు కూడా గుర్తుండిపోతుంది. ఆయన పేరు కంటే ఎక్కువ రవి అన్న అనే ఆయన పిలుస్తూ ఉన్నారనమాట. సో అంత బాగా ఆ పాత్రని పోషించి మన ముందుకు తీసుకొచ్చిన సో షనీల్ గౌతమ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం శశి గారిని. కొంతమంది పర్ఫార్మెన్స్ చూస్తే మాటలు రావు అంటాం కదా, అలాంటిదే అనమాట. పైగా ఆ చిత్రం ఎన్ని రోజుల క్రితం వచ్చింది అనే దానికంటే అది ఎన్నేళ్ళైనా ఎవర్గ్రీన్లా అలానే ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్తో. మరి ఆయన ఇచ్చిన సినిమా గరుడ గమన వృషభ వాహనతో మనం ప్రేమించడం మొదలుపెట్టాము. ఆయన చిత్రం భాష మనకి రాకపోయినా ఆయన భావాలతో మనం ఆయనని అభిమానించడం మొదలుపెట్టాము. మరి ఇప్పుడు ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఈ చిత్రంతో అంటే మనందరి ముందుకి ప్రొడ్యూసర్గా వస్తున్న మన రాజ్ బి శెట్టి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ ఈ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇన్ కన్నడ, బట్ ఈ చిత్రం ద్వారా తెలుగులో ఆయన మన ముందుకు వస్తున్నారు. సో వారిని శశి గారి బొకేతో ఆహ్వానిస్తారు. So after this we have a group picture, sir. Naveen garu, please join. And alage I request one of the producer of this film and amazing DOP cinematographer Praveen garu, please join the stage, sir, for the picture. Sir, channels. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ రాజ్ బి శెట్టి గారిని అండ్ షనీల్ గారిని అండ్ జేపీ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. శశి గారు, నవీన్ గారు ప్లీజ్ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అయితే మేము స్పీచెస్ కంటే ముందు ఒకటి ప్లాన్ చేసాం. సో ఒక చిన్న యూనో టాస్క్ ఒకటి ఉంది మీకు. అదేంటి అంటే మీరు స్క్రీన్ వైపు చూడకూడదు. సో ఇక్కడ షనీల్ గారు అండ్ అలాగే జేపీ గారు ఉన్నారు కాబట్టి మీకు తెలుగు హీరోస్ తెలుసు. సో మేము కొన్ని పిక్చర్స్ దాని మీద ప్లే చేస్తాము, వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో మీరు గెస్ట్ చేయాలి. Okay. I hope you understand. Okay, I understand. You understand. Where should I Sir, stand? Shani, Where should I stand? Huh? Where should I stand? You stand here only. Okay. Sir, cheating చేయకూడదు సార్. I think they will help. Yeah, no. No, చందు. Okay. సార్ నాకు మీరు ఇప్పుడు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. I can turn a little. No చీటింగ్. No.
ఓకే చీటింగ్ చేయకూడదు, మీరు చూడండి, మీరే జడ్జెస్ అనమాట. ఓకే, మనం ప్లే చేస్తున్నాం ఇక్కడ ఒక ఇమేజ్. సో ఫస్ట్ ఎవరి పిక్ వస్తుందో చూద్దాం, ఎవరి ఫోటో వస్తుంది. సార్ నవ్ యూ హ్యావ్ టు, యా, హూ ఇస్ గోయింగ్ టు ఫస్ట్ షనీల్ జీ. ఓకే, రవి అన్న. Allu Arjun, sir. Yeah, it is. Say it. Tagadale. పర్ఫెక్ట్. సో ఇంత ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఓకే, నా జేపీ సార్ టర్న్. ఇఫ్ యూ వాంట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ షనీల్ గారు, యూ కెన్ టేక్. Not. Ah. Yeah. Ram Charan, sir. Junior NTR, sir. Okay. Simple. సార్ యూ వాంట్ Huh? డూ దిస్? No, I don't know. So with this, ఎస్పెషల్లీ కాస్ట్యూమ్ కొంచెం costume కంఫర్టబుల్ గా doesn't లేదు. support this. Yeah. యా, అదిదా ప్రాబ్లం. ఓకే, నా నెక్స్ట్ పిక్చర్. సూపర్ సార్. ఓహో, నౌ ఈస్ థింకింగ్. వస్తుంది. Mahesh Babu, sir. ఇంత ఈజీగా, ఇంత క్విక్గా సార్, మీరు సూపర్ యాక్టర్ అని తెలుసు, కానీ ఈ రేంజ్లో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉందా? No, he's doing well also, no? Oh. ఒకసారి క్లాప్స్ వాళ్ళిద్దరికి. అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు, అందుకని అర్థమవుతుంది అనమాట. ఓ Dandalaya. Prabhas, sir. వామ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? మేము ఎన్నేస్తే అన్ని పిక్చర్స్కి మీరు టప్పని చెప్పేసేటట్టున్నారు కదా అసలు. No, this was so easy, no? Entire nation and the whole world knows it. ఎగ్జాక్ట్లీ, బట్ మేము అనుకున్నాం మీకు ఇంకొంచెం కష్టం అవుతుందేమో అని. కాదు. కోటాక్ సాలిటరీ ఇన్వైట్ ఓన్లీ క్రెడిట్ కార్డుతో పొందండి 0 Forex మార్కప్, యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్, ఫ్యామిలీ లౌంజ్ యాక్సెస్, ఇంకా మరెన్నో. ఏవైనా హాలిడే ప్లాన్స్? ఆర్యన్ బర్త్డేకి మొనాకో తీసుకెళ్తున్నాను, ఫార్ములా 1 చూడడానికి. మొనాకో ఎక్స్పెన్సివ్ కదా, అవుతుందా? మరి క్రేజీ కదా తరుణ్. హోటల్స్, ఫ్లైట్స్, టికెట్స్. నీ బర్త్డేకి మనం సినిమాకు వెళ్ళేవాళ్ళం. బ్రో, నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. చేరుస్తున్నాను నా ఫ్యామిలీ కోసం. చేరుస్తున్నావా? కోటాక్ సాలిటరీ ఇన్వైట్ ఓన్లీ క్రెడిట్ కార్డుతో పొందండి 0 Forex మార్కప్, యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్, ఫ్యామిలీ లౌంజ్ యాక్సెస్, ఇంకా మరెన్నో. సంకల్పం ఉంటే సాధించగలం. డ్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్కి. అండ్ Picture dekho, ha? Should I turn? నో సార్, నో. They need to guess. It's done. ఏ డన్, ఇంకోటి కావాలి మాకు. నెక్స్ట్. చెప్పకండి. Jai Balaya, Jai Balaya. జై బాలయ్య. ఓఫో, ఇంకోటి వేద్దామా? వేయండి, ఇది చాలా. ఓకే, అరే నాది వేయట్లే మీరు. అరే రామా, So I think- దారుణంగా ఉన్నారే. I thank the audience too. You know, I knew Telugu audience are so good, but they are very kind. Like, you know, they are already. అర్థమైంది. They didn't let me lose. Thank you, love you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చెప్తున్నారు, నేను కాదు. తర్వాత కలుసుకుందాం మనం ఎదురుగా ఉన్న వాళ్ళని. అండ్ ఎస్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ జేపీ సార్. డైరెక్టర్ సార్తో స్పీచ్ స్టార్ట్ చేద్దాం He మనం. will speak in Kannada. I will translate because English and या you know, नो वरीज सर, यू कैन It's- स्पीक it's- ఎనీ లాంగ్వేజ్. యా, కన్నడ చలేగా यहाँ पर. చూడండి, నేను హిందీలో చెప్తున్నాను, నాకు రాదు కాబట్టి. అందరికీ నమస్కారం. నేను ಜೆ.ಪಿ. ತಮಿಳ್ನಾಡು ಸೂಪ್ರಂಸೋ ಡೈರೆಕ್ಟರ್ ಕನ್ನಡ. ಸರ್ ಪರ್లేదు ಸರ್, ಪ್ಲೀಸ್. ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿ. ನಮಗೆ ಸೂಪ್ರಂಸೋ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ತುಂಬ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಜನರು ಗೆಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ನಿರೀಕ್ಷೆ. ನಿಮ್ಮನ್ನು ಮನರಂಜನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೂ ಸಿಕ್ಕಿದೆ. ಪ್ಲೀಸ್, ಆಗಸ್ಟ್ 8ಗೆ ಸಿನಿಮಾ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಹಾರೈಸಬೇಕು. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ సార్, మీకు అందరికీ అర్థమైంది కదా? అందరికీ అర్థమైపోయింది. Yeah, yeah. దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరమే లేదు సార్. పర్ఫెక్ట్. Thank you. సినిమాకి ఎలా అయితే భాషతో సంబంధం ఉండదో, అండ్ ఆయన చెప్పిన దానికి ఆ ఎమోషన్కి కూడా అంతే అనమాట. అది అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అండ్ నా షనీల్ సార్, యువర్ టర్న్. ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸೇಮ್. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం.
ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. ಅಂದರೆ ಈ ಸಿನಿಮಾ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಂದರೆ ಎಲ್ಲ ಥಿಯೇಟ್ರ್ಗಳಲ್ಲಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಆಗಿದೆ. ಸೊ ಹೋಪ್ಫುಲಿ ನಾವು ಇದನ್ನು ತೆಲುಗಿಗೆ ತಂದಿದ್ದೀವಿ. ಹೋಪಿಂಗ್ ದ್ಯಾಟ್ ಯು ವಿಲ್ ಲವ್ ಆ್ಯಂಡ್ ಸಪೋರ್ಟ್ ಲೈಕ್ ಆಲ್ವೇಸ್ ಯು ಡೂ ಟು ಅದರ್ ತೆಲುಗು ಮೂವೀಸ್. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. ಆಗಸ್ಟ್ 8ಕ್ಕೆ ಈ ಸಿನಿಮಾ ಥಿಯೇಟ್ರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಈ సినిమాని ನೋಡಬೇಕು, నమ్మನ್ನು సపోర్ట్ ಮಾಡಬೇಕು. థ్యాంక్ యూ. ఎస్, డెఫినెట్గా సార్. అందరూ సపోర్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది తెలుగులో చూడడానికి. తెలుగులో చూస్తే దానికి వచ్చే కిక్కే వేరు కదా. డెఫినెట్లీ నా విందామా మరి స్పీచ్. రాజ్బీ శెట్టి గారు, యువర్ టర్న్. అందరికీ నమస్కారం. So first of all, I want to take this opportunity to thank Maitri Movie Makers. So one thing they gave us was, we are a small town boys, like, you know, we are from Mangalore, we do cinema, we are indie filmmakers. So they gave hope, maybe to the entire nation, to the young filmmakers, that if you do well, there will be big people who will be supporting you and trying to grow you. And the only reason they do that is because they love cinema. Thank you so much, sir. Thank you, Shashidhar sir. Thank you, Naveen sir. Thank you so much. Without you, we wouldn't have been here. And this film is an entertainer. And when we released this film in Karnataka, the overall environment of the industry was no big film will, no small film will work. No film with a new face will work. And fortunately, this was an entertainer. This was a comedy film. And this worked wonders there. And I'm very eager to see, because every time there is a good cinema, Telugu audience were very kind to that. When Garuda Gamana released, 2 states which gave the highest support was Kerala and Telugu speaking 2 states. Because of that, I think we felt I'm here because of that. Like, you know, whatever validation Telangana and Andhra Pradesh gave for the film in Kannada, that's the reason I'm here. And I request that you give the film a chance. It's an entertainer. You can enjoy it in theaters. And thank you that you gave an opportunity for filmmakers like us to come here. Thank you and love you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇలానే మంచి మంచి సినిమాలు ఇవ్వాలి మాకు, ఇలానే సూపర్ డూపర్ సక్సెస్లు అందుకోవాలి. మీరు ఇలానే చల్లగా ఉండాలి. అందుకనే మేము ఇవాళ వెన్యూలో కూడా చాలా చల్లగా ఉంచాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పీచెస్ అయిపోయాయి, గెస్సింగ్ అయిపోయింది. సో మాకు ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. ఏంటి? అబ్బా, ఏమన్నారు, యుగంలో ఉన్నారా ఇవాళ మీరు? సూపర్ సింక్లో ఉన్నారు వాళ్ళు. సార్, Which dance? మీ డాన్సే మాకు కావాల్సింది, మీ సినిమాదే. బావా, So there is a character, the song is in Kannada, we didn't release it in Telugu because you will only relate with the song once you understand the character. The idea of the whole song is, you need to understand, it's a little